విద్యానామ నరస్య రూపమధికం అంటారు. పుట్టుకతో ప్రతి ఒక్కరూ అందంగానే ఉంటారండి. వృద్ధాప్యం వచ్చే కొద్దీ ఆ అందం తరిగిపోతుంది. కానీ ఎప్పటికీ చెరగని అందం ప్రతి వ్యక్తి సంపాదించుకోవచ్చు. అదేవిధంగా విద్యా దదాతి వినయం వినయధ్వాతి పాత్రతాం అంటారు. నువ్వు ఎంత విద్యను అభ్యసించినా, ఆ విద్య వలన నువ్వు జ్ఞానాన్ని పొందినా, ఆ విద్యకు తగినంత వినయాన్ని ప్రదర్శిస్తేనే నీ యొక్క విద్యకు విలువ ఉంటుంది. అదేవిధంగా గొప్ప పాత్రతను పొందగలరు. ఇవి వినడానికి చాలా చక్కని వాక్యాలు. పాటిస్తే అద్భుతమైనటువంటి వాక్యాలుగా నిలబడతాయి. విద్యా నామ నరస్య రూపం అధికం అనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏపీజే అబ్దుల్ కలాం గారిని చెప్పుకోవచ్చు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని చెప్పుకోవచ్చు, అదేవిధంగా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతున్నటువంటి సుందర్ పిచాయ్ గారు, వీళ్ళంతా కూడా విద్యను అభ్యసించడమే కాదు, ఆ విద్య ద్వారా వారు ఒక గొప్ప పాత్రతను, గొప్ప అందాన్ని చేకూర్చుకున్నారు. మనం వీరందరినీ చూసినప్పుడు అధికారాన్ని, వారికి ఉన్నటువంటి ఆస్తులను చూసి మనం గౌరవించము. వారు విద్య ద్వారా ఎంత గొప్ప స్థానాన్ని పొందారో దాన్ని చూసి మనం వారిని ఒక అందమైన రూపంగా మన మనసుల్లో గౌరవిస్తూ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎంత పేదరికంలో జన్మించినా తన విద్య ద్వారా ప్రపంచానికి ఎంత గొప్ప మానవతావాదిగా, తత్వవేత్తగా, మన దేశ శాస్త్రవేత్తగా ఎంత ఉన్నత స్థానాలను అధిరోహించారో మనందరికీ తెలుసు కదా. గొప్ప శాస్త్రవేత్తే కాదండి, గొప్ప మానవతావాది. సింప్లిసిటీకి మారు పేరుగా చెప్పుకుంటే మనం ముఖ్యంగా చెప్పుకునేది, ముందుగా గుర్తొచ్చేది ఏపీజే అబ్దుల్ కలాం గారు. మరి ఇంతటి విలువలతో కూడినటువంటి వ్యక్తుల గురించి వినడమే కాదు, వారి గురించి తెలుసుకోవాలి, వారిని అనుసరించాలి, వారి మార్గంలో ప్రయాణించడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి.